ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతొకటే లక్ష్యం ఒకటే మన జగన్ గారు నెగ్గిన తర్వాత మనకి ఏ లోటు లేదు. కడుపు నిండా అన్నం తింటున్నాం, సన్న బియ్యం ఇస్తున్నారు. ఇదివరకు అయితే కోటా దగ్గరికి వెళ్తే 4-5 రోజులు తిండి తెప్పులు వెళ్తున్నా మలమలా మాడిపోయేవాడు. పెన్షన్ డబ్బులకి 4 రోజులు తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఏ ఇబ్బంది లేక ఇస్తున్నారు. అందుకే ఎప్పుడూ కూడా మన జగన్ గారికి ఓటేసి మాలాంటి వృద్ధుల్ని సంతోషపెట్టినట్టు ఎప్పుడు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మరి జగనన్న ఇస్తున్న పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. జీవితాలలో మీకు సపోర్ట్గా ఉంటున్న ఈ పెన్షన్ ఏదైతే ఉందో అది మీ అందరి అవసరాలు తీర్చే విధంగా ఈ రోజున జగనన్న తీసుకున్న నిర్ణయం మీ పెన్షన్ 3000 చేయడం. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వాలలో పెన్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఉన్న పార్టీకి సంబంధించిన వాళ్ళు, కండవాళ్ళు వేసుకున్న వాళ్ళు, లేదా వాళ్ళ రికమెండేషన్స్ ఏదైతే జన్మభూమి కమిటీలు ఉన్నాయో ఆ కమిటీల రికమెండేషన్ ఉంటేనే మీకు పెన్షన్ వచ్చేది. మరి ఈ రోజున మన ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాకు పెన్షన్ ఇప్పించండి, మా పెన్షన్కి రికమెండ్ చేయండి అని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా అలా అడిగిన వాళ్ళు? లేదు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ కొత్తగా తీసుకుంటున్న వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. ఈ 4 ఏళ్ల నుండి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు, ఈ 4 ఏళ్ల నుండి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు వాలంటీర్సే మీ ఇంటికి వచ్చి మీ అర్హతను తెలుసుకుని సచివాలయంలో ఆన్లైన్ చేపించి మీ అందరికీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో వృద్ధులుగా ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే 65 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆ వయసుని జగనన్న తగ్గించడం జరిగింది 60 సంవత్సరాలకి. ఈ రోజున వృద్ధులుగా ఉన్న వాళ్ళకి, దివ్యాంగులుగా ఉన్న వాళ్ళు పెన్షన్ ఎంత హ్యాపీగా తీసుకుంటున్నారంటే వారి ఇంట్లో కూర్చుంటే 1వ తారీఖున మొదటి రోజున, నెలలో మొదటి రోజున వాలంటీర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి వాళ్ళ నిద్ర లేపి వాళ్ళ చేతిలో పెన్షన్ పెడుతున్నారు. గతంలో పంచాయతీ కార్యాలయంలో పెన్షన్ ఇచ్చినప్పుడు అక్కడికి వీళ్ళని తోడుకుని వెళ్ళాలంటే ఒక తోడు వారికి అవసరం. వాళ్ళని తీసుకుని వెళ్ళి వీళ్ళ పని మానుకుని పొద్దున్న సాయంత్రం వరకు లైన్లో నిలబడితే కనీసం అక్కడ మంచినీళ్ళు ఇచ్చే దిక్కుండేది కాదు. లైన్లో నిలబడి కష్టపడి ఇబ్బంది పడి వాళ్ళు వంతు వచ్చిన తర్వాత వెళ్ళి ఫింగర్ ప్రింట్స్ వేస్తే పడట్లేదని వేలు ముద్రలు వెళ్ళి రేపు రండి ఎల్లుండి రండి అనేవాళ్ళు. ఆ పరిస్థితులు అయితే ఈ రోజున లేవు. ఈ పరిస్థితులన్నీ తెలుసుకున్న జగనన్న మీ అందరి కోసం, మీ అందరూ సంతోషంగా ఉండడం కోసం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. మన రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలోనూ గతంలో ఈ వాలంటీర్ వ్యవస్థ లేదు. ఇప్పుడు మన రాష్ట్రంలో మాత్రమే వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంది. ఈ రోజున మరి ఈ వాలంటీర్స్ అందరూ కూడా చాలా చక్కగా మీ ఇళ్లకు వచ్చి మీకు పెన్షన్ అందించే కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా ఇతర సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు అందిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు జగనన్న ఒక మాట చెప్పారు, మనం అధికారంలోకి వస్తే మీ పెన్షన్ 2000 చేస్తామని చెప్పారు. అప్పటి వరకు మీరు ఎంత డ్రా చేసేవారు? 1000 రూపాయలు తీసుకునేవాడు. ఆ 1000 రూపాయల పెన్షన్ 2000 చేస్తానంటే ఎన్నికల ముందు 1 నెల 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు జగనన్న చెప్పిన హామీని కాపీ చేసి ఆయనే 2000 పెన్షన్ ఇచ్చారు. అంటే ఆ 2000 పెన్షన్ ఇవ్వడానికి కారకులు ఎవరు? జగనన్న చెప్పడం వల్లనే ఆ నెల 2 నెలల ముందు ఆ 2000 పెన్షన్ మీకు ఇవ్వడం జరిగింది.
అంటే జగన్ అన్న అనకపోతే ఆ 1000 రూపాయలతోనే సరిపెట్టేవారు. సరే 2000 పెన్షన్ మనం ఇస్తామంటే వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి మనం 3000 ఇద్దామని చెప్పి జగన్ అన్న ఏదైతే మీకు మాట ఇచ్చినారో ఆ మాట నిలబెట్టుకుంటూ ఈ రోజున 3000 పెన్షన్ చేయడం జరిగింది. ఇచ్చిన హామీని మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ కూడా 99.9% హామీలన్నీ కూడా నెరవేర్చాం. ఇంత చక్కటి పాలన మరి ఏ ముఖ్యమంత్రి కూడా మనకు అందించలేదు. జగనన్న మాత్రమే మనకు అందించారన్న విషయాన్ని మీరు గ్రహించాలి. ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో మీరంతా కూడా జగనన్నని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ నియోజకవర్గం నుండి మరి గతంలో 2019లో నన్ను శాసనసభ్యురాలుగా గెలవడానికి మీరందరూ అందించిన ఆశీస్సులు మరి రాబోయే రోజుల్లో కూడా నాకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.